నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నారండి. అర్జెంట్ అండి. చదువులు ఆపేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పక్కన పెట్టేది. ఈ అమ్మ అందుకే ఈ స్కూల్కి రానండి. மச்சா தமிழ்நாட்டுல இங்கிலீஷ் தோக்கலாம், பிரெஞ்சு தோக்கலாம், கொரியன் தோக்கலாம், ஜாப்பனீஸ் தோக்கலாம், சைனீஸ் தோக்கலாம், இட்டாலியன் தோக்கலாம், ஸ்பானிஷ் தோக்கலாம், ஜெர்மன் தோக்கலாம். ஆனா தமிழ்நாட்டுல தமிழ் தோக்கவே முடியாதுடா. ఇప్పుడు ఎడ్ల బండి మీద ఎదురుగా హీరో నాగేశ్వరరావా? ఆయనే వచ్చి రోడ్డుకి అడ్డంగా ఆగాడు. అప్పుడు నువ్వు ఏయ్ ఈ రోడ్డు మీ నాన్నది అనుకుంటున్నావా, తొలుగు తొలుగు అన్నది. ఏది ఏయ్ ఈ రోడ్డు మీ నాన్నది అనుకున్నావా, తొలుగు తొలుగు. గుడ్ గుడ్. అప్పుడు ఆయన ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉంది, నీ దగ్గర 10 రూపాయల నోట్ ఉంది, అది అందులో పడిపోయింది, నీ దగ్గర ఆ నోట్ ఒక్కటే ఉంది, అప్పుడేం చేస్తావు? యాక్షన్. ఇంటికెళ్ళి మా మమ్మీ దగ్గర 100 రూపీస్ తీసుకుంటాను. అసలు నీ ఏజ్ లో ఉన్నప్పుడు నేను ఎట్లా చదివాని తెలుసా? అన్ని స్టేట్ ర్యాంకులే. ఫేస్బుక్ లేదు, వాట్సాప్ లేదు, బోర్ కొట్టి చదువుంటావు. మార్కులు కట్టేస్తాయా? దానికి ఇంత బిల్డప్ అప్పట్లో కాదు, ఇప్పుడు 80లో ర్యాంక్ కొట్టు. ఎవరండి మీరు? ఏమిటి షిన్షాన్, నన్ను మర్చిపోయావా ఏమిటి? నేను మిమ్మల్ని మర్చిపోయానా? హఠాత్తుగా మీరొచ్చి నన్ను మర్చిపోయావా అని అడుగుతున్నారు. మీరెవరు? నేను నీకు నిజంగానే తెలీదా? ఇంత ఎత్తుగా ఉన్నారు నాకెందుకు? ఐ లవ్ యూ. బత్తమీజ్. క్యా బోలా? ఇదరా క్యా హై? ఉన్होंने तो मारेगा. బతికినంత వరకు ప్రొఫైల్ ఫోటోలు డీపీలు మారుస్తుండు. ఎందుకంటే చచ్చిపోయినాక గోడకు ఒకటే ఫోటో ఎలాడుతుంటది, మారుస్తుంది. I'm a gold medalist from Oxford Dictionary. Excuse me? Oxford University. आपने क्या सुना? I'm sorry, I heard dictionary. डिक्शनरी. I'm really sorry. बस बहुत पैसा कमा लिया. अब सोचता हूँ ఐ లవ్ యూ ప్రియా, నువ్వు లేకుండా నేను బతకలేను ప్రియా, నీకోసం ఏమైనా చేస్తా ప్రియా, నీకు డైమండ్ రింగ్ కూడా కొన్నా ప్రియా. అవునా? ఎక్కడుంది? అసలు అరేంజ్ మ్యారేజ్ లో లవ్ ఉంటుందారా? నాకైతే నమ్మకం లేదు. ఫస్ట్ నైట్ అనగానే హిస్టీరిక్ అయిపోతారేమో కొడుకులు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ రా. నిన్నలే నాను చూసి నవ్వే. చిచ్చి, ఏ జన్మలో వచ్చేసిన పాపం. సప్త సముద్రాలు దాటి ఈ దేశంలోకి వచ్చి పడ్డాం. ఓ పండగ లేవు, ఓ పబ్బాలు లేవు. ఎంతసేపు వండుకోవడం మింగడం పడుకోవడం, వండుకోవడం మింగడం పడుకోవడం. నా మందు నా మచ్చడం. నిన్ను స్కూల్ కి రానివ్వరా? దేనికి రా? ఎగ్జామ్ బాగా రాయలేదా? బానే రాసా. రాసావా? మరి రాస్తే ఏమైంది? అదా స్లిప్పులు ఆన్సర్ సీట్ లో వచ్చిపోయా. ఇంతకీ ఏం చేస్తుంటావు? నేను ఫెయిల్ అయిన సబ్జెక్టులు రాస్తుంటాను సార్, రాసిన సబ్జెక్టులు మళ్ళీ ఫెయిల్ అవుతుంటాను సార్. అంటే బీటెక్ చేస్తుంటాను సార్. హలో ఎక్కడమ్మా? సార్ ఒకసారి లెఫ్ట్ చూడండి. చూసాం. ఎక్స్క్యూజ్ మీ. అది ఎస్కిస్ మీ కాదు, ఎస్ యూజ్ మీ. టైం ఎంత అవుతుంది చూడండి. ఇది అమెరికా వాచ్, ఇండియాలో పని చేయది. మరి నీ వాచ్ ఉంది కదా, చూసుకో. ఇది అమీర్పేట వాచ్, ఏడో పని చేయదు. ఇంకా మారవా నువ్వు? లేదు మేడం, నేను మారిపోయా. ఐఎమ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ. ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు ఫిగర్లను తిరిగావంటే యాసిడ్ పోసేస్తాను. హే భగవాన్. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి, నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా నదికి నేనెందుకు పోతాను? వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెల్ లేదు. ఇలా నీ ముందు నుంచుంటే బెంచ్ కార్ ముందు బ్రేకు లేని సైకిల్ పార్క్ చేసినట్టుంది. ఈ చీర ఎక్కడదండి? నీకెమ్మని మనీషా ఇచ్చింది. మనీషానా? అదే వద్దే. అది సేల్స్ గర్ల్. దానికి నేనెలా తెలుసు? పర్స్ లో ఫోటో చూసింది. మీ పర్సు అదెందుకు చూసింది? ఆఫీస్ ఫైల్స్ కొంటూ డబ్బు ఇవ్వడానికి పర్స్ తీశాను, అది చూసింది. అంతే కదరా? మీరేంటండి ఇంత అందంగా ఉన్నారు? ఇలా అయితే కష్టం అండి, కొంచెం అందం తగ్గించాలి. ఎందుకంటే మా అబ్బాయికి అమ్మాయి యావరేజ్ గా ఉంటేనే మర్చిపోవడానికి 1 వీక్ టైం పడుతుంది. అలాంటిది మీరు ప్రిన్సెస్ లా ఉన్నారు. మర్చిపోవాలంటే ఇంకో జన్మ ఎత్తాలండి.
బంగారం ఎక్కడ ఉంటది? కళ్యాణ్ జిల్లేస్తా. మర్యాదగా నిజం చెప్పలేదా పొడి చేస్తా. ఇదేంటే పల్లీలు ఇచ్చో? పొడి చేస్తానన్నారుగా, పొడి చేయండి. ఏం పొడి? పల్లీలు పొడి అంతే. హలో హలో ఎవరు? నేను. నేను మీ అమ్మ బాబుల పేరేం పెట్టలేదా? పెట్టారు. మరి చెప్పి సావు, పేరు చెప్పడానికి బల్పా? గీత. ఏంటండి విడాకుల కోసం లాయర్ దగ్గరికి వెళ్తానన్నారు, ఇప్పుడేంటి కాఫీ పెడుతున్నారు? ఆ లాయర్ ఇంటికి వెళ్ళేసరికి ఆయన కూడా నాలాగే ఒంటలు తవ్వుతాడు. ఎంకెట్ అడుగుతాను నా బిడాకుల్లో నీ తాలింపాకులు. తిననీకి కాదు, పెట్టిపోతలు ఏం పెడతారు? గదైతే నేను చెప్తా పిన్ని. ఉన్నది ఇద్దరు అమ్మాయిలు, ఉన్నది ఎక్కడ పోద్ది? ఉన్నదంతా వాళ్ళకేగా. ఉన్నదంతా ఎంత ఉంటే అంత. చెప్పరుగా. ఇలా నడువులు గిడులు పట్టుకోవడాలు మా ఇంట వంటలేవు. మాదంతా పిహెచ్డి, ఆ పద్ధతి అదంతా వేరే. మీలో ఉన్న నటరాజు నాలో ఉన్న నాట్యమయూరిని టచ్ చేస్తున్నాడు అంతే. నాలో ఉన్నా నటరాజు. ఏంటండి విడాకుల కోసం లాయర్ దగ్గరికి వెళ్తానన్నారు, ఇప్పుడేంటి కాఫీ పెడుతున్నారు? ఆ లాయర్ ఇంటికి వెళ్ళేసరికి ఆయన కూడా నాలాగే ఒంటలు తవ్వుతాడు. ఎంకెట్ అడుగుతాను నా బిడాకుల్లో నీ తాలింపాకులు. హలో హలో ఎవరు? నేను. నేను మీ అమ్మ బాబుల పేరేం పెట్టలేదా? పెట్టారు. మరి చెప్పి సావు, పేరు చెప్పడానికి బల్పా? గీత. బంగారం ఎక్కడ ఉంటది? కళ్యాణ్ జిల్లేస్తా. మర్యాదగా నిజం చెప్పలేదా పొడి చేస్తా. ఇదేంటే పల్లీలు ఇచ్చో? పొడి చేస్తానన్నారుగా, పొడి చేయండి. ఏం పొడి? పల్లీలు పొడి అంతే. మీరేంటండి ఇంత అందంగా ఉన్నారు? ఇలా అయితే కష్టం అండి, కొంచెం అందం తగ్గించాలి. ఎందుకంటే మా అబ్బాయికి అమ్మాయి యావరేజ్ గా ఉంటేనే మర్చిపోవడానికి 1 వీక్ టైం పడుతుంది. అలాంటిది మీరు ప్రిన్సెస్ లా ఉన్నారు. మర్చిపోవాలంటే ఇంకో జన్మ ఎత్తాలండి. హలో సుబ్బు, నేనురా. ఎందుకు ఫోన్ చేసావు? నీకు సారీ చెప్పడానికి. నీ సారీ నాకేం అక్కర్లేదు. సుబ్బు ఫోన్ పెట్టదు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సుబ్బు, ఏంటి? పరిస్థితి బాగాలేదు నాన్న. నాకేం పోట్లా, చూడగా బ్రైట్ అయిపోతున్నాయి. ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి, నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా నదికి నేనెందుకు పోతాను? అమంతే, ఈసారి నీ పుట్టినరోజుకి మంచి గిఫ్ట్ ఇచ్చామనుకుంటా. గిఫ్టా? ఏం గిఫ్ట్? ఓద్దాడ బ్లాక్ కలర్ వోల్స్వాగన్ కారులా, దాని పక్కనే రెడ్ కలర్ రైట్ అని ఉంది. దాని పక్కనే బ్లూ కలర్ బెంచ్ ఉంది చూడు, సేమ్ కలర్ నెయిల్ పాలిష్ ఇచ్చా. ఇంకా మారవా నువ్వు? లేదు మేడం, నేను మారిపోయా. ఐఎమ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ. ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు ఫిగర్లను తిరిగావంటే యాసిడ్ పోసేస్తాను. హే భగవాన్. గీత ఉందా? ఎవరో ఏమిటో అడుగు. ఏం లేదు, పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. ఎప్పుడు ఎలా అని అడగాలి, కొంచెం అడిగి చెప్తావా? ఎవరినో పెళ్లి చేసుకుంటానన్నట్టుగా ఎప్పుడు ఎలాగా పెళ్లి చేసుకుంటావా? ఎక్స్క్యూజ్ మీ. అది ఎస్కిస్ మీ కాదు, ఎస్యూజ్ మీ. టైం ఎంత అవుతుంది చూడండి. ఇది అమెరికా వాచ్, ఇండియాలో పని చేయది. మరి నీ వాచ్ ఉంది కదా, చూసుకో. ఇది అమీర్పేట వాచ్, ఏడో పని చేయదు. హలో ఎక్కడమ్మా? సార్, ఒకసారి లెఫ్ట్ చూడండి. చూసా. నువ్వు లేకుండా నేను లేను. ఎంత అని అడిగితే చెప్పలేకపోవచ్చు, ఎలా అని అడిగితే చూపించలేకపోవచ్చు. కానీ ఈ గుండె కొట్టుకుంటున్నంత వరకు నేను కావాలా? సరే, ఉంటాను. ప్రామిస్. లైఫ్ లాంగ్ నీకు ఒక వెల్ విషర్ లా, ఫ్రెండ్ లా నేను ఉంటాను. చీరెక్కడదండి? నీకిమ్మని మనీషా ఇచ్చింది. మనీషానా? అదే వద్దే. అది సేల్స్ గర్ల్. దానికి నేనెలా తెలుసు? పర్స్ లో ఫోటో చూసింది. మీ పర్సు అదెందుకు చూసింది? ఆఫీస్ ఫైల్స్ కొంటూ డబ్బు ఇవ్వడానికి పర్స్ తీశాను, అది చూసింది. అంతే కదరా? ఏమనుకోకపోతే మీకు చిన్న కాంప్లిమెంట్. ఏమిటండి? మీ నవ్వు చాలా బాగుంటుంది. ఏముంది మీ డబ్బాలో? ఉప్మా అండి. తినండి, మీరే తినండి, ఎవరికి పెట్టదు. మీరు మటుకే తినండి. ధర్మం చేయమ్మా.
చూడ్డానికి కాళ్ళు చేతులు బానే ఉన్నాయి, ఏదైనా పని చేసుకొని బతకొచ్చుగా. మీరు కూడా చూడడానికి అందంగా ఉన్నారు, సినిమా హీరోయిన్ కి ట్రై చేయొచ్చుగా. అవునా, సరే ఆగు, మా ఆయన కోసం మటన్ బిర్యానీ. నాకు కొంచెం ఆవేశం ఎక్కువ, భరిస్తాను. నాకు కొంచెం చిరాకు ఎక్కువే, సహిస్తాను. ఒకవేళ నేను ఇంటికి లేట్ గా వస్తే తలుపులు తీస్తాను. నైట్ ఇంటికే రాకపోతే తోలు తీస్తాను. నా మీద రూమర్స్ వస్తే నవ్వేస్తాను. ఆ రూమర్స్ నిజమైతే నరికేస్తాను. అది పోర్టబుల్, నేను ప్లాస్మా. అది లైఫ్ బాయ్, నేను లక్స్. నేనంటే నీకు ఇష్టమా? నేను లేకుండా నువ్వు ఉండగలవా? చూడు సావిత్రి, నాకు ఈ ప్రేమ మీద నమ్మకం ఉంది, పెళ్లి మీద కాదు. ఈ రోజు మంచి రోజు. సర్లేండి, ఈ రోజు చాలా మంచి రోజే. సర్లే అన్నా కదా, ఎందుకండి సార్లు చెప్తారు? నువ్వే కదా మొన్న గొడవ అయినప్పుడు మంచి రోజు చూసుకుని పుట్టింటికి వెళ్తానన్నా. మేము పుట్టింటికి వెళ్తే ఏం వస్తుందిరా మీకు? ఏం వస్తుందా? ఈ దసరా, దీపావళి, న్యూ ఇయర్. ఏంటి? నిన్న తుమారా గానా చానా చానా అచ్చా. నాకు తెలుగు వచ్చు. తెలుగు వచ్చా? ఇకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవచ్చు. నా పేరు సత్యబాబు ఫ్రమ్ అత్తిలి. నా పేరు నీరజ గోస్వామి. నీతో చాలా విషయాలు మాట్లాడాలి, అంటే ఇక్కడ కాదు. మళ్ళీ చీర కట్టుకున్నావేంటి? నేను రాజీ కంటే అందంగా ఉంటానని నువ్వు చెప్పేదాకా ఇలా వేరే వేరే స్టైల్స్ లో చీరలు కట్టుకుంటూనే ఉంటాను. అయితే என்னதான் விளக்கம் நீ உடம்புல தடவிட்டு தரையில உருண்டு பிறண்டாலும் ஒற்ற மண்ணுதானே ஒட்டுன்னு சொல்லுவாங்க. அதே மாதிரி நான் 1000 நாள் கற்பனையில கோட்டையை கட்டினாலும் என்ன கட்டுற பொண்ணுதானப்ப கட்டிப்பா. డాడీ ఆ టీచర్ కి దైవభక్తి ఎక్కువ. అవునా? ఎరా స్కూల్లో పాఠాలు చెప్పకుండా పూజలు చేస్తుందా? లే డాడీ, నేనే అంత చెప్పినా మై గాడ్ అంటుంది. ఓ 200 ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు? ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వెంకటగిరి చీరలు తీసుకున్నానండి. ఆ చీరలు ఆయనకి ఇవ్వాలి. ఇవ్వండి. 200? ఇవ్వండి. ఎప్పుడు మీ జోబులో దొంగ డబ్బు ఉంటుందిగా. శృతి మెయింటైన్ చేయలే చావండి. ఇదిగో. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. కాఫీ కావాలా? ఏ ఊరి మీద? విజయవాడ ఉంది కదా, పక్కన గుంటూరు. గుంటూరా? కాదు విజయవాడ. మీదే ఊరు? రాజమండ్రి ఉంది కదా. ఉంది. దాని పక్కన కాకినాడ ఉంది కదా. కాకినాడ? ఆ రెండు కాదు, ఈ ఊరే. तेरी हाइट अच्छी है. क्या बात करी यार? तेरा फेस कट भी अच्छा है. और कुछ? नाक भी ठीक है. और क्या चाहिए? पर मेरी लिप्स तो ठीक नहीं है ना. మా తమ్ముడిని ముద్దు పెట్టుకున్నావా? అవును, పెట్టుకున్నా. మీ నాన్నని కూడా పెట్టుకుంటా, మీ అమ్మని కూడా పెట్టుకుంటా, మీ అక్కని కూడా మార్కెట్ లో బంగారం రేటు తగ్గిందంట. ఒక చైన్ కొనుక్కుందాం అనుకుంటున్నా. బంగారం లేదు, గింగారం లేదు, నోరు మూసుకుని కాముగా ఇంట్లో కూర్చోాలా. బంగారం కొనాలా వద్దా అని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా, కొంటాను అని ఇంటిమేషన్ ఇస్తున్నా. అశోకవనంలో ఉన్న సీతతో విసిగిన రావణాసురుడు శివరాకరికి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు ఆయన? హై బాబాయ్, సీతతో అంత బీజీ కాదు. ఒకటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది? అబ్బా భలేగుంటది. మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? అబ్బా భలేగుంటది. మొదటిసారి అందం మగ తోడు కోరుకుంటే. నేనేం వాగలేదే. హిట్లర్ అనలేదు? హిట్లరా? హిట్లర్ ఏంటి? అసలు హిట్లర్ అనే పేరేనే వినలేదే. ఎవరా హిట్లర్? DJYNS Sandy. మొన్న ఒక చీర కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నెక్లెస్ కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. ఎవరితండి అది? అడక్కు చెప్పను. కామంతే, ఈసారి నీ పుట్టినరోజుకి మంచి గిఫ్ట్ ఇచ్చామనుకుంటా. గిఫ్టా? ఏం గిఫ్ట్? ఓద్దు, ఆడ బ్లాక్ కలర్ వోల్స్ కారణంలా, దాని పక్కనే రెడ్ కలర్ రైట్ అని ఉంది. దాని పక్కనే బ్లూ కలర్ బెంచ్ ఉంది చూడు, సేమ్ కలరు. చాలా 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 ఇష్టం. ఐ లవ్ యూ. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి.
నీ పేరేంటి? నిహారిక. నిజంగా? నిజంగా నిహారిక. నా హారిక. నన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యనయ్యో రామా. అనుకున్న తప్పు కదా, మో మాత్రం ముప్పు కదా, మనసైతే ఉంది కదా. అతి క్రూరమైన దమ్మ ఆడ జన్మ, ఈ జన్మకి బలిపూర్ణత మొగుడేనమ్మా. పాడించాలే గాని వెళ్ళి కాఫీ పట్టరండి. ఏటి కాఫీ పెట్టాలా? ఫోన్ ఎందుకు ఎత్తలేదని ఒక్క క్వశ్చన్ తప్పితే ఇంకేమన్నాడు? అయితే సిగరెట్ తాగడం మానే. మాన్ను. నీకంటే ముందు నా లైఫ్ లోకి సిగరెట్ వచ్చింది. నీ తర్వాత ఇంకో అమ్మాయి వచ్చి నిన్ను వదిలేమంటే వదిలేస్తానా? ఒకసారి నచ్చి నా లైఫ్ లోకి తెచ్చుకున్నాక అది నాదే. ఈ మాటలన్నీ బానే చెప్తావు. వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. ఇలా నీ ముందు నుంచుంటే బెంజ్ కార్ ముందు బ్రేకు లేని సైకిల్ పార్క్ చేసినట్టుంది. మార్నింగ్ సార్. గుడ్డు గుడ్డు చెప్పా. మేము చిచ్చి చీమల మందు కంపెనీ నుంచి కాల్ చేస్తున్నామండి. అయితే మీ ఇంట్లో చీమలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతున్నారా? అవును మేము స్వామి, అసలే పాత మీద చచ్చిపోతాండమ్మా. అయితే 20% డిస్కౌంట్ లో మా కంపెనీ తరపున చీమల తప్పు కదా, మో మాత్రం ముప్పు కదా, మనసైతే ఉంది కదా, మన మాటే వినదు కదా. పంతమ్మానుకో భయం దేనికో. చూడు, నువ్వంటే నాకు ఎప్పుడు ఓకే ఫీలింగ్. ఐ హేట్ యు. నువ్వంటే నాకు అసహ్యం. ఏమండి, నన్ను అసహించుకుంటాం మీకు ఇష్టం కదా? చాలా ఇష్టం. మరి ఇంకెందుకండి అదేదో ఇష్టం లేనట్టు ఫేస్ చిరాక పెట్టి చెప్తారు? కాస్త నవ్వుతూ ఇష్టంగా చెప్పొచ్చుగా. ఐ హేట్ యు. బట్ ఐ లవ్ యూ. ఓయ్ పిల్ల, నీలో నాకేమి ఇష్టం తెలుసా? ఆ ఇన్నోసెంట్ ఫేస్. అప్పుడప్పుడు ఏదో నవ్వినవా లేదా అన్నట్టు నవ్వే ఆ నవ్వు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నీ వైపు చూస్తుంటే ఇది దుంపదేగా ఇటు. నాకు సిగ్గేస్తుంది, నువ్వే చదువు. అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చి. అక్క, నువ్వు హీరోయిన్ లో ఉంటావు. నేనా? ఏ హీరోయిన్ రా? అనుష్క. అనుష్కనా? థ్యాంక్స్ రా. మా ఫ్రెండ్స్ కూడా అలాగే అంటారు. ఎందుకు నవ్వుతున్నా? బాహుబలి వల్ల అనుష్క పిచ్చిదంటారు కదా, అలా ఉంటా. నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుండా, అది కథే కదా, మన కథ నిజం కాదా. అసలు మగ పిల్లడివేనా? వెళ్ళమనానా? వెళ్ళనన్నానా? అబ్బా అబ్బా. చూడు, నువ్వు అందంగా ముద్దుగా బొద్దుగా ఉన్నావు. ఎందుకు నా వెనకాల పడతావు? అందంగా ఉన్నానంటున్నావు, నాకు లైన్ వేయచ్చు కదా. ఓ కన్నె పువ్వా, కాటేసిపోనా, ATER ఏమంటారు? వాటర్. ఏంటారు? వాటర్. బాబు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ అలా అన్నావంటే అక్కడ దొరికిపోతావు. సో ద ఆర్ హ్యాస్ టు రోల్ అన్నమాట. అది కింద పడి. I love you, டி. ஐயோ அப்பா ஃபர்ஸ்ட் டைம் கேக்குறேன். I know mobile and அது கூட கேட்கவே இல்லையே. లవ్ యూ. గాజులు పెట్టి మట్టలు పెట్టి పుస్తలు తాడు మెల్లో కట్టి ఏం చేస్తావో బావా, ఏం చేస్తావో. కమ్మలు పెట్టి సమ్మలు పెట్టి కమ్మలు పాకు నోటికి ఏమని. నా ప్రేమని చాపలా భరిస్తే ఈ భూమి సరిపోదు. నీళ్ళల్లో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. సముద్రాలు ఎక్కడైనా ఇంకిపోతాయా? చచ్చినోడా? హుస్సేన్ సాగర్ లో బుద్ధుడు బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఆ నీళ్ళు పొట్టలో పోతే పైకి పోతారు. హలో, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. పెట్టేనా? మీ ఇంటి టెరెస్ మీదకి రా. వాట్? నో వే, ఛాన్సే లేదు. టెరెస్ మీదకి వచ్చాయి. ఓకే బాయ్. నేను కాబట్టి నిన్ను భరించి నీతో ఉంటా. అదే ఇంకో ఆడదైతే ఒక్క నిమిషం కూడా నీతో ఉంటావు. ప్రతి ఇంట్లో ఇదే డైలాగ్ దీని తల్లి. అదేంటో మరి. నేను కాబట్టి నీతో ఉంటున్నాను, వేరేదైతే ఉండదని. వేరే దాన్ని తీసుకొస్తేమో దాన్ని ఉండనివ్వరు మీరు. ఏమండో, కాస్త ఫైల్ కింద దించి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి.
ఏంట్రా కస్టమర్ తో గొడవ? నూడిల్స్ అడిగాడు నా తీసుకుపోయి ఇచ్చిన. ఇచ్చావు గారా, మరి ఇంకేంది గొడవ? అవన్నీ చిక్కుబడినా అంట, చిక్కు తీసిమంట ఆడు. జాగ్రత్తమ్మా, ఈ రూట్ లో కాలేజీలు ఎక్కువ. నన్ను ఎవరు చూస్తాడు నాన్న? ఉంటాడమ్మా ఎవడో తలకమాసురోడు. ఎవడైనా తెగించి ఐ లవ్ యూ చెప్పాడా? చెప్పలేదు. పోనీ పువ్వో పండో చేతిలో పెట్టాడా? లేదు. కనీసం ఎవడైనా కన్ను కొట్టాడా? మ్యాడ్ అనగానేమి? మ్యాడ్ అంటే పిచ్చి. పిచ్చి అనగా? నేను చెప్పలేనే తెంగర బుచ్చి. తింగర బుచ్చి అనగానేమి? తెంగర బుచ్చి అంటే అయిపోయింది ఏమ్మే. అవునమ్మే, మీ అమ్మ బాబులు అంత ఎదుగుతుంటే ఇక్కడ దోగుడు మొదలాడుతున్నావా? పెళ్ళే పోండి రాయమ్మే, మాట్లాడుతున్నావు ఎందుకు అంత సిగ్గుపెట్టిపోతున్నావు? ఘోరమో ఓ ఓ నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అయితే ఈ విషయం మీ అన్నయ్యతో చెప్తే నేను వెళ్ళిపోతానండి. నేనెందుకు చెప్పాలి? చెప్పపోతే పెళ్లి చేస్తారండి. చేస్తే నీతో ఉండిపోతానా? కాఫీలో విషం వేసి పెళ్ళైన వారిమే చంపేస్తా. ఏమైందండి? రాత్రి 2 గంటలప్పుడు నువ్వు ఆన్లైన్ లో ఎందుకున్నావే? మీరెందుకున్నారు? అంటే నువ్వు ఆన్లైన్ లో ఉన్నావా లేదా చూద్దామని చెప్పి వచ్చా. నేను అందుకే. అబద్ధాలు. దొంగ నా కొడుక. ఏమన్నావు? ఏంటి నుంచొని తింటున్నా? పిల్లాన్ని సంపాదిస్తుంటే కూర్చొని తినడానికి సిగ్గులేదా అన్నాడు ఎవడు, అందుకే నుంచొని తింటా. బయటికా? రాను. పోనీ రేపు వస్తావా? రాను. ఎల్లుండి? రాను. నెల తర్వాత? రాను. సంవత్సరం తర్వాత? రాను. పోనీ నేను చచ్చాక వస్తావా? ట్రై చేస్తా. ఇది బయటికి రావాలంటే నేను చావాలన్నమాట. ఆవిడతో నాకు చనువేంటే? అసలైనా ఆవిడింటికి వెళ్ళి మీరు చేస్తున్న పనులేంటండి? ఇంటి పని వంట పని చేస్తున్నారా? చీచి, అవన్నీ నేనెందుకు చేస్తాను రత్నం? జిఎం పోస్ట్ కి టెస్ట్లు అంటే చాలా అఫీషియల్ గా ఉంటాయి. అయితే అవి ఇంట్లో పెట్టాలా? ఏంటి ఫెయిల్ అయ్యావు? మరి ఇంటి వాస్తు బాలే అని చెప్పానా? ఈ సందర్భంలో బోర్డుకో కానీ మమ్మీ ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఆ గయంలో ఫైల్ ఉండాలి. కళ్ళేమంత పెద్దవి కావు, ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికుంటుంది. పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడటం? అంటే నేను అందంగా లేనా? హైదరాబాద్ లో భారీ వర్షాలు, వర్షంలో తడవటం వల్ల 9 ఆడాల మేకప్ పోయింది. వాళ్ళని వాళ్ళే చూసుకుని 9 మృతి. హాయ్, గుడ్ మార్నింగ్. ఐ ఆల్రెడీ కాస్టెడ్ మై ఓట్. మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఎండాకాలం, ఎండ కూడా పైకి వస్తుంది. తొందరగా పరిగెత్తండి, ఓటేసి వచ్చేయండి. బై బాయ్. థ్యాంక్ యూ. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ అవర్ డ్యూటీ, ఇట్స్ అవర్ ప్రైడ్ టు ఓట్. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. అమ్మాయిలు ఆర్టీసీ బస్సు లాంటి వాళ్ళు, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అబ్బాయిలు ఆటో లాంటి వాళ్ళు, ఒకటి పిలిస్తే 10 వస్తాయి. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. అమ్మాయిలు ఆర్టీసీ బస్సు లాంటి వాళ్ళు, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అబ్బాయిలు ఆటో లాంటి వాళ్ళు, ఒకటి పిలిస్తే 10 వస్తాయి. అట్లా బజార్కి పోతున్నా, వస్తావా? బజార్ కొస్తావా? యువర్ ఆస్క్ మీ టు కమ్. నేను దిగిపోమన్నారు, ఇప్పుడు రమ్మంటున్నారు, అంతే కదా? సారో అంత లేదు, మీ పని మీదే పోతున్నా. నువ్వు రోజంతా కనిపించకపోతే నీకోసం ఎదురు చూడడంలోనే నా ఆనందం ఉందని నీకు తెలుసా? సడన్ గా నీ ఫోన్ కట్ అయితే నెట్వర్క్ ని ఎన్ని బూతులు తిట్టుకుంటానో నీకు తెలుసా? నేను మాట్లాడకుండా అలిగినప్పుడు నువ్వు వచ్చి నన్ను బ్రతిమలాడుతుంటే ఇన్సైడ్ నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. కాస్త ఫైల్ కింద దించి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి. ఏం తీసుకుంటావు? ఒక మసాలా దోశ చెప్పండి. ఇది కాఫీ షాప్. పర్వాలేదండి, దోశ తిన్నాక కాఫీ తాగుతాను. అయ్యో, ఇక్కడ కాఫీ మాత్రమే దొరుకుతుంది. ఇంకో జన్మంటూ ఉంటే మీరు ఎలా పుట్టాలనుకుంటున్నారు? ఎందుకు? నా భార్యగా పుట్టాలను. ఏమిటి?
ఎందుకు? ఈ జన్మలో వండి పెట్టిన కూరలు అన్ని కూడా మళ్ళా వచ్చే జన్మలో వండి పెట్టి కసి తెచ్చుకుందాం. అరే మామా నీకు లవర్ లేదా? వ్యాక్ లేదురా. ఏ ఎందుకు మామా? నేను మీలా కాదురా, నేను ఆల్వేస్ సింగిల్. తోడు చెప్పేసి వదిలే గానీ ఇప్పుడు నేను చెప్పు. ఎంత ట్రై చేసినా కూడా ఒక్క పోరి కూడా పడట్లేదు బాబా. చూస్తారు వాళ్ళే నన్ను పెళ్లి చేసుకోవాలి. నువ్వు మాట తప్పావనుకో ఆ తర్వాత నీ కళ్ళ వచ్చి మరి కాపురం చేస్తాను. వదిలిపెట్టాను నువ్వు గుడ్డతి చాలా బాగా పాడుతున్నారే. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము. తండ్రి నవ్వడతలేదా నీకు? ఏమన్నావు ఏం విన్నాను. చెప్పేటప్పుడు వినడానికి ఏం రోగం? చెప్పేటప్పుడేమో వినవు, ఇప్పుడేమో ఏమన్నావు ఏం విన్నాను. ఈ రోజు మంచి రోజు. సర్లేండి. ఈ రోజు చాలా మంచి రోజే. సర్లే అన్నా కదా, ఎందుకని సార్లు చెప్తారు? నువ్వే కదా మొన్న గొడవ అయినప్పుడు మంచి రోజు చూసుకుని పుట్టింటికి వెళ్తానన్నా. మేము పుట్టింటికి వెళ్తే ఏం వస్తుందిరా మీకు? ఏం వస్తుందా? ఈ దసరా దీపావళి న్యూ జాతకండలు ఎంత? 15 రూపాయలు. 5 రూపాయలకి ఇస్తావా? రాదు. 6 రూపాయలకి ఇస్తావా? రాదమ్మా. పోనీ 7 రూపాయలకి. రాదనుండే. ఏ ఎందుకు రాదు? నువ్వు వస్తావా? 7 రూపాయలు నువ్వు వస్తావా? బాగా నీకు వస్తే అయిపోయాయి అనుకుంటున్నావా? జాతర మైకు లేక జర అర్థం ఫార్థం ఉండాలి. ఈ సావిత్రికి ముందే చెప్పిన నేను అసలు సత్యని పిలువనని, ఆమెమో వదిలించుకొని పోయింది. ఓ నా నిర్వర్ దాకా సత్యన్నారు. మా అక్కను కూడా సాఫిత్రి అంత పేరు పెట్టి పిలుస్తున్నది. చిన్నంతరం పెద్దాంతరం ఏం లేదా నీకు? ఏమనుకోకపోతే మీకు చిన్న కాంప్లిమెంట్. ఏమిటండి? మీ నవ్వు చాలా బాగుంటుంది. ఏముంది మీ డబ్బాలో? ఉప్మా అండి. తినండి, మీరే తినండి, ఎవరికి పెట్టదు. మీరు మటుకే తినండి. ట్రై చేస్తున్నప్పుడే బాగా మాట్లాడేవాడివి, ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ఇంకేంటి ఇంకేంటి అంటున్నా. ఇంకేం మాట్లాడతా? అసలు ఈ లవర్స్ అందరూ గంటలు గంటలు ఏం మాట్లాడుకుంటారు? ఏముంది ముద్దిమంటాను లేదు నేను. బంగారం వాడు కడుపులో ఉన్నాడు కదా, వాడి గాలి ఆడక చోట్లు పడుతున్నాయేమో. ఓపెన్ చేస్తే ఏంటది? ఎంత కష్టమైనా సరే ఫ్యాను విసనగర్రో మింగేస్తే. మ్యాడ్ అంటే పిచ్చి. పిచ్చి అనగా నేను చెప్పలేనే. తెంగర బుచ్చి. తెంగర బుచ్చి అనగానేమి? తెంగర బుచ్చి అంటే నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. రెండుకి తేడా ఏంటో? గులాబీ పువ్వు ఉందనుకోండి, ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం. ఈ ఫ్యాన్ కు చిన్న కోరిక. ఏంటి? మీతో ఒక్కరోజు ఒక్కసారి పక్కనే కూర్చుని ఒక స్ట్రాంగ్ కాఫీ తాగాలని కోరిక. బాబు అలా చూస్తున్నారు. నీకు ఓన్లీ అమ్మాయిల అలవాటే అనుకున్నాను. పర్లేదు, అబద్ధాలు కూడా బానే ఆడుతున్నావు. నేను మాట్లాడే మాటల్లో నిజాలు అబద్ధాలు కూడా తెలుస్తాయి. ఏంటండి మీకు? నిన్ను కొట్టారా? మొన్న ఊరుకున్నావా? నన్ను కొడుతూ ఊరుకుంటానా? ఏం చేసావు? కాలు పట్టుకొని చాలాసేపు బతిలాడు కొట్టద్దని. వెళ్ళే కొడుతూనే ఉన్నారా? అట్లీస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది కదరా? పోలీసులు కూడా వచ్చారా? వాళ్ళు నన్నే కొడుతున్నారా? ఏవండి, చందమామ ఎక్కడుంది? కళ్ళు దుబ్బేయా? పైన తెల్ల కనిపచ్చండ్లా మీ అయ్యే టార్చ్ లైట్ పట్టుకొని నించున్నాడు అనుకున్నావా? ఏందే నీ సందమామలో నా చింతకాయ పులుసు. ఏంటి వెంటబడుతున్నావు? అయినా ఇలా వెంటబడే అబ్బాయిని నమ్మొద్దని మా అమ్మ చెప్పింది తెలుసా? వెంట తిప్పించుకుని అమ్మాయిని నమ్మద్దని మా నాన్న చెప్పాడు. గొప్ప నాన్న. ఆ గొప్ప అమ్మ. ఖాళీగా తిరిగే అబ్బాయిల దగ్గర లాజిక్స్ ఎక్కువ. కానీ నా మీద ఆశపడ్డ ఆడదాని కోరిక కాదన్నందుకు నా జీవితం ఎలా అవుతుంది అనుకోలేదు. మీరేమనుకోనంటే మిమ్మల్ని మాట్లాడగనా? ఏమిటి? మీరే పాపం ఎరగరని మీకు తెలుసు, నాకు తెలుసు. కొంపదీసి మీ బావకి నేనే సెలెక్ట్ చేసి చెప్పామండి. చెప్తే అవుతుంది, చెప్పబోతే అవుతుంది, తెలిస్తే అవుతుంది, తెలియపోతే అవుతుంది. చెప్తే మీ బావకి నా మీద కోపం వస్తుంది, చెప్పకపోతే నా మీద గౌరవం దొక్కుతుంది, తెలిస్తే నన్ను మందలిస్తాడు, తెలియకపోతే మర్యాదగా పలకరిస్తాడు. అర్థమైందా? చెప్పి చెప్పకుండా చెప్పింది చెప్పి నీ పేరు మాత్రం బయటపెట్టలేదనుకో. అయ్యయ్యో, నాకు ఇన్ని తెలివితేటచ్చిన దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా అబ్బాయి ఏం లేదు. ఏడుస్తున్నావు? ఏమీ లేదంటావు?
సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పనులే. పట్టు చెయ్యి పట్టు. అయ్యో దావేదో తనయా ఓ రాజా. బిడ్డలారా, నా పాదాలకు మీ నమస్కారాలు. అయ్యా మీరు ఫాదరా? లేదా నా ఫాదర్. నేను ఇంకా బ్యాచిలర్ నే. చూసుకో టైం ఉందిలాండి. మరి గడపండి. ఇష్టమా? నేను లేకుండా నువ్వు ఉండగలవా? చూడు సావిత్రి, నాకు ఈ ప్రేమ మీద నమ్మకం ఉంది, పెళ్లి మీద కాదు. నువ్వు నాకు నచ్చలే వరుణ్, దట్స్ వై. ఓకేనా వరుణ్? ఎన్ని రోజులైంది బాను నువ్వు అలా పిలిచి? అర్ధాంగి అని ఎందుకంటారండి? ఒసే పిచ్చి ముఖమా, అర్థం అంటే ఏంది? సగము. భార్యలు చెప్పింది సగమే అర్థం చేసుకుని భర్తల్ని సాగు దొబ్బుతారు కాబట్టి వాళ్ళని అర్ధాంగి అన్నారు, లేకపోతే పూర్ణాంగి అనేవాళ్ళు. అయ్యింది అడుగా. భార్యని అర్ధాంగి అని ఎందుకంటారండి? ఒసే పిచ్చి ముఖమా, అర్థం అంటే ఏంది? సగము. భార్యలు చెప్పింది సగమే అర్థం చేసుకుని భర్తల్ని సాగు దొబ్బుతారు కాబట్టి వాళ్ళని అర్ధాంగి అన్నారు, లేకపోతే పూర్ణాంగి అనేవాళ్ళు. అవునరా, ఇంతకు నువ్వేం చదువుకున్నావు? ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు నచ్చలేదు బావా. ఏం నచ్చలేదు? 6 సబ్జెక్టులు 6 లెక్చర్స్ చెప్తారా? నేను మాత్రం ఒక్కనే అన్ని సబ్జెక్టులు చదవాలా? ఈ సిస్టమ్ లో ఫ్లా ఉంది బావా. ఏంటి ఈ మధ్యన రాత్రిలో మేకప్ వేసి పడుకుంటున్నావు? అంటే అందమైన అమ్మాయిలు కల్లోకి వస్తున్నారు, అందుకే కాస్త మనం కూడా అందంగా కనపడదామని. అందం అంటే గుర్తొచ్చింది, భార్యలు అందంగా ఉంటే భర్తలందరూ అనుమానిస్తారంటారు కదా, అదేంటండి ఏ రోజులోనే అనుమానించలేదు? నీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. అయినా పిల్లల్ని ప్రేమించకూడదని రాజ్యాంగంలో రాసి పెట్టారా? జస్ట్ ప్రేమించి అంతే, అంతకు మించి ఎక్స్పెక్ట్. ఏవండి, చందమామ ఎక్కడుంది? కళ్ళు దుబ్బేయా, పైన తెల్ల కనపచ్చండ్లా. మీ అయ్యే టార్చ్ పట్టుకొని నించున్నాడు అనుకున్నావా ఏందే? నీ సందమామలో నా చింతకాయ పులుసు. ఒక టీ తీసుకురమ్మంటారా? పోయి తీసుకురాబో. కొద్దిగా టీ పొడి వేసి స్ట్రాంగ్ గా తెమ్మంటారా? తీసురా. ఏమండి అందులో అల్లం కూడా వేయమంటారా? ఒక పని చేయవే, అందులోనే దాల్చిన చెక్క, బిర్యానీ పేస్ట్, 1 కేజీ బియ్యం కూడా. నేను టీ తీసుకురామని చెప్తే మన టీం లీడర్లు చెప్పినట్టు ఎంత పెద్ద ప్రేమ అంటున్నారు. కొంపతీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? భార్య అంటే ఒక అమృతాంజనం బాటిల్. ఆ భార్య లేకపోతే మగవాళ్ళకి తలనొప్పి లేదు, కణతలనొప్పి లేదు, మాడు నొప్పి లేదు. అంతెందుకు, అమృతాంజనం కంపెనీ లేదు. మనం అన్నం పెట్టకుండా అమ్మల్ని నడిపిస్తాం. ఏమిటి మన ఇద్దరి మధ్య అంత ప్రేమ? చూసుకున్నావు, మాట్లాడుకున్నావు, వెంటపడ్డావు, చుట్టూ తిరిగావు, నవ్వించావు, ఇప్పుడు ఏడిపిస్తున్నావు, అంతేగా? నేను ముందే నువ్వు చెప్పుంటే నువ్వేం చేసుండేవాడివి? నీకు అదృష్టం లేదు, నీ కర్మలేని ఊరుకునేవాడిని. ఆయనకు గానీ ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని తెలిసింది అనుకో, ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అసలే మా నాన్న చెప్పరా? అసలు నీ పేరేంద్యా? జిలేబీ అండి. జిలేబీ? జిలేబీ పేరేంద్రా? నేను ఆడ ఏం లేదే. మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి, అందులో జిలేబీ స్పెషల్. మా ఇంట్లో నేను స్పెషల్, అందుకే నాకు ఆ పేరు పెట్టారు, జిలేబీ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. మీరు ఫేస్ కి ఏదైనా క్రీమ్ వాడతారా? ఏదైనా వాడి చావని చూడలేక చేస్తున్నాం. ఏమండోయ్, ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నారు. కొంప తీసి నేను పుట్టింటికి వెళ్ళానని చెప్పి రాత్రి కలవని అన్నారా? ఆ మాత్రం భార్య అంటే ఒక అమృతాంజనం బాటిల్. ఆ భార్య లేకపోతే మగవాళ్ళకి తలనొప్పి లేదు, కణతలనొప్పి లేదు, మాడు నొప్పి లేదు. అంతెందుకు, అమృతాంజనం కంపెనీ లేదు. మనం అన్నం పెట్టకుండా అమ్మల్ని నడిపిస్తాం. అసలు నీ పేరేంద్యా? జిలేబీ అండి. జిలేబీ? జిలేబీ పేరేంద్రా? నేను ఆడ ఏం లేదే. మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి, అందులో జిలేబీ స్పెషల్. మా ఇంట్లో నేను స్పెషల్, అందుకే నాకు ఆ పేరు పెట్టారు, జిలేబీ. ఒళ్ళు చేయని సాక్షిగా ఎన్ని కోటి ముద్దలు, కైపై పుట్టించిన చిట్టా ఉంటుందిగా కొండబిట్టి చాంతాడంతా. నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? ఫస్ట్ సెకండ్ తాళం. బాబోయ్ 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 బాబోయ్. మనసు పట్టు తప్పింది, వయసు గుట్టు తడిసింది.
వచ్చే వరదొచ్చే ఎక్స్క్యూజ్ మీ ఎస్ ప్లీజ్ మీరు ఫేస్ కి ఏదైనా క్రీమ్ వాడతారా? ఏదైనా వాడి చావని చూడలేక చేస్తున్నాం. రే బావా నేనురా. చెప్పరా. రే రిజల్ట్స్ వచ్చారా? మన బ్యాచ్ మొత్తానికి డిపాజిట్లు గల్లంతు ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదురా. వావ్ వాట్ ఎ గుడ్ న్యూస్ రా మామా. నేను కాలేజ్ ఫస్టా? ఏంటి ఒక కప్ కాఫీ ఇస్తావా? ఇలాంటి టైంలో విసిగిస్తే విడాకులు ఇస్తాను, జాగ్రత్త. మొగుడు అనేటోడు ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు, కనీసం ఏదైనా వండి పెట్టాలి. నా అందమైన మొగుడు కోసం వేడి వేడి పకోడీలు ఉండానండి. వేడి వేడి పకోడీలు ఎక్కడా? అందమైన మొగుడు ఎక్కడా? డబ్బులు కావాలంటే జాబ్ ఉండాలి, జాబ్ కావాలంటే కాలేజ్లో చదువుకొని ఉండాలి, కాలేజ్లో చదువుకోవాలంటే మళ్ళా డబ్బులు కావాలి. చీ దీనమ్మా జీవితం, ఎవడ్రా ఇంత బేకార్ సిస్టమ్ ని కనిపెట్టింది? ఆయనకు గానీ ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని తెలిసింది అనుకో ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అసలే మా నాన్న చెప్పరా? యాక్చువల్లీ ఇంకా అందులో ఏముంది నాన్న? పేస్ట్. ఏది వేస్ట్ చేయకూడదు. పెదవ పేస్ట్ 3.5 పెట్టి కొన్నా, 3 ఏళ్ళు కూడా రాలేదు. పిన్నీస్ ఉందా? ఏ కాల్లో ముళ్ళు దిగిందా? పుచ్చు ప్రెస్ లేకో ఇవ్వ. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం, రావిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం, అన్నయ్య తిట్టిన వర్ణాలు అన్ని అరచే. బయటికా? రాను. పోనీ రేపు వస్తావా? రాను. ఎల్లుండి? రాను. నెల తర్వాత? రాను. సంవత్సరం తర్వాత? రాను. పోనీ చచ్చాక వస్తావా? ట్రై చేస్తా. ఇది బయటికి రావాలంటే నేను చావాలన్నమాట. ఇంకా అందులో ఏముంది నాన్న? పేస్ట్. ఏది వేస్ట్ చేయకూడదు. పెదవ పేస్ట్ 3.5 పెట్టి కొన్నా, 3 ఏళ్ళు కూడా రాలేదు. పిన్నీస్ ఉందా? ఏ కాల్లో ముళ్ళు దిగిందా? పుచ్చు ప్రెస్ లేకో ఇవ్వ. ఇంత బేవర్స్ ఎదవకి ఇంత మంచి అమ్మాయి ఎలా పడిందా అని అందరూ కుల్లి చచ్చిపోవాలి. అది మన టార్గెట్. అసలు నీ పేరేందా? జిలేబీ అండి. జిలేబీ? జిలేబీ పేరేంద్రా? నేను ఆడ ఏం లేదే. మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి, అందులో జిలేబీ స్పెషల్. మా ఇంట్లో నేను స్పెషల్, అందుకే నాకు ఆ పేరు పెట్టారు జిలేబీ. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఓన్లీ వన్స్ వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఓన్లీ వన్స్ ఇంత బేవర్స్ ఎదవకి ఇంత మంచి అమ్మాయి ఎలా పడిందా అని అందరూ కుల్లి చచ్చిపోవాలి. అది మన పొల్యూషన్. రే హేమంత్ నువ్వు చెప్పు. నేనంటే ఎందుకు తెచ్చాను మీకంతా బాగా? నేనేం పాపం చేశాను? ఎప్పుడు నన్నే అడుగుతారా? నాకే కౌంటరా? ముందు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. హౌ టు కంట్రోల్ సౌండ్ పొల్యూషన్? మీరు ఫేస్ కి ఏదైనా క్రీమ్ వాడతారా? ఏదైనా వాడి చావని చూడలేక చేస్తున్నాం. ఊరు నుంచి అమ్మా నాన్న వస్తున్నారంట, మీరేమంటారు? 4 రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను, రావద్దని చెప్పు. హలో అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడంట, మిమ్మల్ని ఇప్పుడు రావద్దని చెప్పమన్నాడు. వస్తానని చెప్పింది మీ అమ్మా నాన్న కాదు, మీ అమ్మ నాన్న. బాబాయ్ ఎందుకు? మా స్కూల్ వచ్చాడు, మా ఫ్రెండ్ కొడితే బ్లడ్ వచ్చింది. అయితే ఇప్పుడు నేను కర్రతో కొట్టద్దంటావు? నా దగ్గర ఒక్క కర్ర ఉంది, దాంతో కొట్టచ్చు బాబాయ్. ఏం కర్ర? ఇదిగో ఈ జీలకర్రతో కొట్టు. నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? ఫస్టా సెకండా థర్డా? బాబోయ్ 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 బాబోయ్. ఏమిటి మన ఇద్దరి మధ్య అంత ప్రేమ?
చూసుకున్నావు, మాట్లాడుకున్నావు, వెంటపడ్డావు, చుట్టూ తిరిగావు, నవ్వించావు, ఇప్పుడు ఏడిపిస్తున్నావు. అంతేగా? నేను ముందే నో చెప్పుంటే నువ్వేం చేసి ఉండేవాడివి? నీకు అదృష్టం లేదు, నీ కర్మలేని ఊరుకునేవాడిని. ఆయనకు గానీ ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని తెలిసింది అనుకో, ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అసలే మా నాన్న చెప్పరా? మీకు నాకు సెట్ అవుదని చెప్పాను కదండి, వదిలేండి. సెట్ అవ్వదు, సెట్ అవ్వదు, సెట్ అవ్వదు. ప్రపంచంలో ఎవరు ఎవరికి సెట్ అవ్వరండి. సెట్ చేసుకోవాలి. ఒరే అంటే సార్, సపోజ్ మన ఇద్దరం రైలు పట్టాల మీద పడుకున్నాం అనుకోరా, మన మీద నుంచి రైలు వెళ్ళింది అనుకోరా, అప్పుడు ఏటవుద్దురా? ఏటవుతుంది? ఏటవ్వదు. అదేటి ఏటవపోవడం ఏంటి? మరి ఇప్పుడు మన మీద నుంచి మనం వెళ్ళింది ఏటనైంది ఏంటి? వద్దు సరోజా, వద్దమ్మా, వద్దు సరోజా. I love you. बदतमीज। क्या बोला? इधर आ। क्या है? उन्हें तो मारेगा। ఓ పుట్టుకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా, మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా. ఓ మువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముగ్గులో దించకిల ముగ్ధ సింగారమా. ఎర్రంగా బొత్తుగా ఉంటే చాలా, ఒళ్ళో పెట్టుకులాలి పాడి జోకొట్టాలా, అడుగులకే మడుగులొత్తి వాడే మేళ, మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా, ఒప్పుల కుప్ప వయారి బామ ముద్దుల గుమ్మ చెప్. నువ్వు రాయివి కావు గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. నువ్వు రాయివి కావు గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాను. తోడనుకో నీ వాడనుకో, తోడనుకో నీ వాడనుకో. ఏంటండి రాముడు కాదు శివుడు కాదండి, రామదాసుడు గొప్ప తీసి కాదండి, రాముడే రండి. ఏం చేస్తుంటావు? నేను ఫెయిల్ అయిన సబ్జెక్టులు రాస్తుంటాను సార్, రాసిన సబ్జెక్టులు మళ్ళీ ఫెయిల్ అవుతుంటాను సార్. అంటే బీటెక్ చేస్తుంటాను సార్. ఇంతకీ ఏం చేస్తుంటావు? నేను ఫెయిల్ అయిన సబ్జెక్టులు రాస్తుంటాను సార్, రాసిన సబ్జెక్టులు మళ్ళీ ఫెయిల్ అవుతుంటాను సార్. అంటే బీటెక్ చేస్తుంటాను సార్. నిన్ను స్కూల్ కి రానివ్వరా? దేనికి రా? ఎగ్జామ్ బాగా రాయలేదా? బానే రాసా. రాసావా? మరి రాస్తే ఏమైంది? అదా స్లిప్పులు ఆన్సర్ సీట్ లో వచ్చిపోయా. విన్నవించుకోనా చిన్న కోరిక, ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక. విన్నవించుకోనా చిన్న కోరిక. ఎర్రంగా బొత్తుగా ఉంటే చాలా, ఒళ్ళో పెట్టుకులాలి పాడి జోకొట్టాలా, అడుగులకే మడుగులొత్తి వాడే మేళ, మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా, ఒప్పుల కుప్ప వయారి బామ ముద్దుల గుమ్మ చెప్పవే బామ్మ. பாப்பா நீ கொஞ்சம் நில்லு, எதுக்கு உனக்கு இத்தனை லொல்லு, ஏன் நெஞ்சில குத்தாத முள்ளு, காயா பழமா சொல்லு சொல்லு, என்னோட லைலா வராளே మైలా. చిన్నప్పుడు మనకి స్కూల్లో పెన్సిల్ ఇస్తారు, ఎందుకో తెలుసా?
మనం తప్పు రాసినా చెరిపి మళ్ళీ రాసుకోవచ్చు. అదే మనం పెద్దయ్యాక పెన్ ఇస్తారు, దిద్దుకునే అవకాశమే ఉండదు. అవుట్ ఆఫ్ ది గెలాక్సీ మ్యామ్. మ్యామ్ ఇఫ్ డోంట్ మైండ్ ఈ పెన్సిల్ ఫిలాసఫీని మీ బయోగ్రఫీలో ఇన్కార్పొరేట్ చేస్తాను.